ఒంగోలుకి చెందిన ఆలూరి కమలాదేవి మామయ్య గారి జీవితంలో పరమాచార్య స్వామివారు చేసిన అద్భుతమైన లీలను ఒకటి మనం ఇవాళ చూద్దాం. నక్తాల్ విశేషం. 4 దశాబ్దాల క్రితం ఆంధ్రప్రదేశ్లో తుఫాన్ వచ్చి ఎంతో ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరిగి దివిసీమ మొత్తం అతలాకుతలమైన రోజుల్లో జరిగిన సంఘటన ఇది. మా మామయ్య గారు శ్రీ ఆలూరి వెంకట రమణారావు గారు అప్పుడే వ్యాపారంలో నిలదొక్కుకునే ప్రయత్నంలో ఒక చిన్న వ్యాపారం మొదలుపెట్టారు. అహర్నిశలు కష్టపడి వ్యాపారం చేసి మంచి ఫలితం వచ్చే దశలో తుఫాను కారణంగా తీవ్ర నష్టం వాటిల్లింది. అప్పటి వరకు పెట్టిన పెట్టుబడి, పడిన కష్టం అంతా బూడిదలో పోసిన పన్నీరు వలె వ్యర్థమైపోయింది. మళ్ళీ ధైర్యంగా వ్యాపారం కొనసాగిద్దామంటే వారు చేసే ఆ వ్యాపారానికి రోజుకు సుమారు రూ. 120 అవసరమవుతాయి. కానీ ఆ సమయంలో వాటికి కూడా ఇబ్బంది పడాల్సిన పరిస్థితుల్లో ఉన్నారు మా మామయ్య గారు. అప్పుడు మహాస్వామి వారు చాతుర్మాస్య దీక్షలో ఉన్నారని వెళ్ళి ఒకసారి దర్శనం చేసుకుందామని అనుకున్నారు. స్వామివారు దగ్గరికి అప్పటికి కొన్నిసార్లు వెళ్ళినా ఈ ఆపత్కర విషయంలో సహాయం కానీ సలహా కానీ అడిగే ధైర్యం చేయలేకపోయారు. మహాస్వామివారిని అడిగితే మార్గం సూచిస్తారు అనే నమ్మకం ఉన్నా వెళ్ళి అడిగే ధైర్యం చేయలేదు. నెమ్మదిగా వేరే ప్రయత్నాలు చేస్తుండగా స్వామివారు దీక్షలో ఉన్న ప్రాంగణం దగ్గరలో ఉన్న ఒక సిమెంట్ ఫ్యాక్టరీలో పని ఉండడం వల్ల మా మామయ్య గారు వెళ్ళవలసి వచ్చింది. ఆ పని ముగించుకొని అలాగే స్వామివారి దర్శనం కోసం వెళ్ళారు. అప్పుడే పూజలు ముగించుకొని స్వామివారు ఏకాంతంలో ఉండగా దర్శనానికి వెళ్ళిన వీరిని పిలిచారు. ఆశీర్వచనం కోసం వెళ్ళగా సమస్య చెప్పాలా వద్దా అని మదన పడుతుండగా మహాస్వామి వారు నక్తాల్ విశేషం అని అన్నారు. అదేంటో వీరికి అర్థం కాలేదు. కొద్దిసేపటి తర్వాత మరలా నక్తాల్ విశేషం అని అన్నారు. అప్పుడు పక్కనే ఉన్న చంద్రమౌళి శాస్త్రి గారు మా మామయ్య గారితో స్వామివారు మిమ్మల్ని ఉద్దేశించే ఆ మాట చెప్పారు అని అన్నారు. నక్తాల్ అంటే ఏమిటో మీకు తెలుసా అని అడిగారు శాస్త్రి గారు. తెలీదు స్వామి అని చెప్పారు. కార్తీక మాసంలో ఉపవాసం చేస్తారా అని అడిగారు. కార్తీక మాసంలో విశేషమైన రోజుల్లో ఉపవసిస్తాను స్వామి అని చెప్పారు మా మామయ్య గారు. అప్పుడు శాస్త్రి గారు నక్తాల్ అంటే ఏమిటో వివరించారు. ఈశ్వర ప్రీతికరమైన కార్తీక మాసంలో క్రమం తప్పకుండా శక్తి కొలది ఈశ్వరారాధన చేసి ఉదయం నుంచి ఉపవాసం ఉండి సూర్యాస్త సమయంలో దీపారాధన చేసి నక్షత్ర దర్శనం చేసిన తరువాత ఈశ్వర ప్రసాదం తీసుకోవాలి. కానీ ఆ రోజే కార్తీక మాసం చివరి రోజు కావడంతో రానున్న కార్తీక మాసం నుంచి తప్పకుండా ఆచరిస్తానని స్వామివారికి నమస్కరించి సెలవు తీసుకున్నారు. అప్పటి నుండి ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా కార్తీక మాసంలో నక్తాలు ఆచరిస్తూ ఈశ్వరానుగ్రహం పొందుతూ వచ్చారు. మహాస్వామి వారి సూచన మేరకు ఈశ్వరానుగ్రహం వలన చేపట్టిన వ్యాపారాలన్నీ దినదినాభివృద్ధి చెందుతూ లక్ష్మీ కటాక్షం సిద్ధించింది. స్వామివారు అనుగ్రహంతో నీరజ గ్రూప్ ఆఫ్ కంపెనీ స్థాపించి వాటికి చైర్మన్గా వ్యవహార బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఒంగోలు పట్టణంలో శ్రీగిరి వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం నిర్మించి వ్యవస్థాపక ధర్మకర్తగా వైఖానస ఆగమ శాస్త్రానుసారం స్వామివారికి ఉపచారములు జరిపిస్తున్నారు. వేద విద్యాభ్యాసం ప్రాముఖ్యత ఆవశ్యకత ఎరిగిన వారై వారి తల్లిదండ్రుల పేరు మీద వేద పాఠశాల స్థాపించి వేద విద్యా ప్రవర్తక అని గౌరవం పొందారు. 4 దశాబ్దాలుగా మహాస్వామి వారి సూచన మేరకు నక్తాల్ ఆచరిస్తూ ఈశ్వరానుగ్రహం పొందుతూ ఆ స్వామివారి సూచనాసారం సేవ చేసుకుంటున్నారు మా మామయ్య గారు.